హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ అంటే వీ నెక్ బ్లౌజు మనం కటింగ్ ఎలానో చూద్దాం. అంటే ఇప్పుడు అందరూ అనుకుంటుంటారు కదా, మనం అన్న నడుము సైజ్ ప్రకారం చేస్తున్నాడు, అలాగే దీనికి కూడా పెట్టుకుంటే సరిపోదని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు ఈ నడుము సైజు ప్రకారమే కొంచెం చేసుకుని షోల్డర్ దగ్గర కొద్దిగా మార్పు ఉంటుంది. ఈ కటింగ్ అనేది చెస్ట్ సైజ్ ప్రకారమైన నడుము సైజ్ ప్రకారమైన ఈ యొక్క తేడా అనేది ఉంటుందన్నమాట. మనకు ఇది వచ్చేసి 32 ఉంది కదా, మనం నార్మల్గా అయితే 5 ఇంచులు పెడతాము షోల్డర్, కానీ వీ నెక్ వాళ్ళకి మాత్రం ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. దాని గురించే ఈ వీడియో అనేది ఉంటుంది. ఇంకా వీ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో మీకు నేను వివరంగా చెప్తాను, అన్ని ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇలా ఈ నడుము సైజ్ ప్రకారమే నేను డ్రాయింగ్ అనేది 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టి చేసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా. ఇంక ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క షోల్డర్ని, అంటే ఇప్పుడు చూడండి కొంచెం పైకి చేస్తాను నేను. ఇంకో ఈ గీతలు కనిపించట్లేదని కొంచెం పైకి చేశాను. ఓకేనా? ఇంక ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క షోల్డర్ ప్రకారం కాకుండా ఇప్పుడు మనం పొడవు చూసుకోవాలి. ఈ యొక్క పొడవు ఓకేనా, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. కప్పు పొడవు 1 ఇంచ్ పెట్టిన తర్వాత ఒకవేళ మనం షోల్డర్ లోడింగ్ చేసేటట్టయితే ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టాలి. షోల్డర్ లోడింగ్ ఎందుకంటే మనం మళ్ళీ లోనకి మలిచి మళ్ళీ బయటికి మలిచేసరికి మన పొడవు అనేది తగ్గుతుంది బ్లౌజ్. ఓకేనా? ఇలా మొత్తం డ్రాయింగ్ వేసేసాను. వేసిన తర్వాత ఈ యొక్క నడుము కూడా మెడ దగ్గర ఇలా కొలుచుకోవాలి. చూడండి, ఇలా కొలిచేసి దీన్ని కూడా గీత గీసేసాను. ఇప్పుడు ఇది ఏంటి అంటే మరి ఈ నెక్ కాదు, మరి లో నెక్ కాదు. అంటే నెక్ డీప్ వచ్చేసి మనకి 7.5 ఉంది, అంటే 7.5 అవుతుంది మనం కుట్టేసరికి. అయితే దీనికి కాకుండా మనం ఈ నెక్ అంటే మనం ఎంత ఒక 3 ఇంచులు 2 ఇంచులు లేదంటే పైకి ఇక్కడికే పెడతాం కాలర్ నెక్. ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి అంటే 9 షోల్డర్ ఉందంటే మనం 8 ఇదే పెట్టేయాలి. అంటే దీనికి ఇప్పుడు దీంట్లో అన్నీ వచ్చేస్తాయి చూడండి. ఒకవేళ కొంచెం ఇక్కడికి తొడుగుతున్నారు అనుకున్నప్పుడు 7.5 పెట్టండి. ఒకవేళ ఇక్కడికి తొడుగుతున్నారు అంటే 7 పెట్టండి. లేదు ఇక్కడికి తొడుగుతున్నారు అంటే 6 పెట్టుకోండి. 6 పెట్టుకుంటే ఈ కిందికి పెట్టినందుకు ఇక్కడ 6 పెట్టినందుకు సరిపోతుంది అనమాట. అలా మనం ఈ నెక్ పైకి కొద్ది షోల్డర్ పెంచాలి, నెక్ కిందికి వచ్చే కొద్దీ ఈ యొక్క షోల్డర్ని తగ్గించాలన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ జబ్బల దగ్గర స్పేస్ సరిపోతుంది, షోల్డర్ కూడా జారకుండా చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ కొలత ప్రకారం నేను డ్రాయింగ్ చేశాను కాబట్టి పైన 3 ఇంచులు కింద 3.5 పెట్టేశాను. ఇప్పుడు ఈ యొక్క బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ నుంచి ఇలా షోల్డర్కి కొలత పెట్టేసి గీసేసాను. ఓకేనా? ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి నడుము కింద గీత ఇలా పెట్టేసుకుని ఇలా గీయాలి. నార్మల్ కటింగ్ నార్మల్ బ్లౌజ్ లాగానే ఉంటుంది. ఇది ఒక్కటి మనం చూసుకున్నాం అనుకోండి, ఇక తేడా లేకుండా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలా ఈ యొక్క షోల్డర్ని మెడ అనేది కట్ చేస్తున్నాను. ఇలా గూడలు జారకుండా కట్ చేసి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసేసి షోల్డర్ కొంచెం ఎక్కువగానే ఉంది కదా, కొంచెం ఖర్చు ఇలా కలుపుకొని ఇలా మనం పెట్టుకోవాలి. ఈ యొక్క ఆమ్ హోల్ కూడా బయటికని కట్ చేయాలి. ఇప్పుడు మనం రౌండ్ నెక్ కట్ చేసినట్టు ఇక్కడ ఇంచు పెట్టి కట్ చేస్తే కలవదు, 1.5 ఇంచం బావు అలా పెట్టుకోవాలి. ఓకేనా? దీని ప్రకారం ఇప్పుడు ఇలా కట్ చేసి కాట్లు అనేవి పెట్టుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి కటింగ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ ఇక సేమ్ ఉంటుంది, షోల్డర్ అయినా ఏదైనా పర్ఫెక్ట్గా కరెక్ట్గా. ఇది ఒక్కటి మనం చూసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆపోజిట్ కలర్ తీసుకున్నాను. నేను 3 కలిపి కట్ చేశానండి బ్లౌజులు. నాకు ఒక్కొక్కటి చేయాలంటే చాలా రిస్క్ అనిపిస్తూ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది అన్నమాట. అదేందో నాకు ఒకేసారి ఒక 4 కట్ చేయాలి అంటే మాత్రం ఆనందంగా కట్ చేసుకుంటాను. పని తొందరగా అవుతుంది కదా మనకి, కటింగ్ కూడా వర్కర్స్కి తొందరగా అందుతుంది అనమాట. అందువల్ల ఇలా ఎక్కువగా ఉన్న బ్లౌజ్లే ఫస్ట్ కట్ చేస్తాను. సింగిల్గా ఉన్నాయి కొంచెం టైం పెట్టుకొని అర్జెంట్గా తీసుకుంటాను. అవి కూడా కొద్దిగా టైం పెడతాను వాళ్ళకి, ఎందుకంటే ఒక్కొక్కటి చేసే బదులు మనకి 2 వస్తే తొందరగా అవుతుంది. కానీ 2 వాళ్ళవి 2, 3, 4 అలా 10 దాకా కూడా డబల్ వేసి కట్ చేస్తాను అనమాట నేను. ఓకేనా? ఇది కొంచెం పైకి ఉంది, చంకకెళ్ళి మాత్రం మనం తక్కువ పెట్టుకోవాలి. ఇది మాత్రం ఉక్సులు పట్టి వైపుకి పెద్దగా పెట్టుకోవాలి.
మళ్ళీ ఇది ఎంత ఉందో అంతే పెడతాము మనం అంటే కలవదు, మళ్ళీ మెడ జారుతుంది, ఈ మెడ అనేది జారిద్ది. ఫిట్టింగ్ లూజ్ అయింది అనుకోండి, ముందు చెస్ట్ భాగం వాళ్ళకి పైకి ఉంది, మనం ఇది ఎక్కువగా పెట్టాము, అప్పుడు లూజ్ వచ్చేసి అది గోడ మీద పడుతుంది ఆ ఛాన్స్, ఆ యొక్క ఒత్తిడి అని. అందువల్ల మనం కట్ చేసుకునేటప్పుడే ఇది ఒక్కటి చెక్ చేసుకొని చేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ యొక్క చంక అని తీద్దాం. చంకలో మాత్రం మనకి ఒరిజినల్కి కూడా పేలికలు పడతాయి, చేతికి కూడా పేలికలు పడతాయి. ఎందుకంటే ఈ మీటర్ క్లాతులు తీసుకొని మనం ఉతికేసామనుకోండి, పొడవు తగ్గుతుంది, వేడెలుపు కూడా తగ్గుతుంది. ఇంకా ఇలా బ్యాక్ పార్ట్ ఇది ఒక్కటి కొలుచుకొని షేప్ బెల్ట్ మిగతాయి మొత్తం కూడా కరెక్ట్ తీయాలి. నెక్ ఒక్కటి మాత్రం బ్లౌజ్ని బట్టి తీయాలి. ఇలా పైకి కట్ చేసుకొని కరెక్ట్గా దీన్ని సమానంగా కట్ చేసి ఇక్కడ కాటు పెట్టేసి ఇక దీన్ని తీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా సమానంగా అనుకుంటూ ఫ్రంట్ పార్ట్ తీసుకొని చక్కగా ఇలా వేసుకోవాలి. చూడండి ఇది కరెక్ట్గా ఉంది. ఇంకా ఈ మెడకి మించి మనం చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా చేయాలి. ఎందుకంటే ముందు మెడ కొంచెం పైకే ఉంది, కిందికి చేయండి కాబట్టి నేను కొద్దిగా చేస్తున్నాను. ఇలా ఇంకా మళ్ళీ కుట్టుల్లో ఇంకొంచెం కిందికి అవుతుంది మనకి. ఇలా చేసేసి ఇప్పుడు ఈ కుట్టు మందం మనం పైన ఖర్చు వదులుకోవాలి, ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని దీన్ని ఇలా దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా ఇంకొంచెం చంక కింద భాగాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక 3 భాగాలు చేసి కాటు, ఇది 3 భాగాలు చేసి కాటు, ఒక మూల కొంచెం పైన తీసేసి ఇలా దీన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చంకలో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత కరెక్ట్గా వచ్చిందో. నెక్ రౌండ్గా కావాలి అంటే కింద కట్ చేయకుండా వెడల్పు కట్ చేయండి, చేసి పైదాకా కలిపేయండి, రౌండ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇంతేనండి. వీ నెక్ అయినా ఏదైనా షోల్డర్లు కొంచెం నెక్కుల్ని బట్టి మనం చేసుకోవాలి. పని అనేది ఏదో మనం అనుకుంటాం, కానీ అది వచ్చిన తర్వాత చాలా తలకంగా చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇంక ఇలా చేసేసుకొని చక్కగా ఇవి కూడా సమానంగా చేసుకోవాలి. ఒకటి ఎగుడు ఒకటి దిగుడు. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ 2-3 ఇంచులు తగ్గింది క్లాత్, ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఇది హైరన్ చేసిన గుంజిన సెట్ కాదు, ఎందుకంటే అవి కటింగ్లోనే వాళ్ళు పన్నా ప్రకారం కట్ చేసి ఇస్తారు మనకి. అవి ఉతికేసిన తర్వాత కొంచెం గుంజడం, మళ్ళీ క్రాసులు రావడం, వీటి వల్ల చేతులు పొడవు వెళ్ళవు, షేప్ బెల్టులు వెళ్ళవు. అంతా ఏ పని కూడా మనకేంటి అంటే తొందరగా ముందుకు సాగనీయదు పని. ఈ లైనింగ్లు లేకపోతే మనం ఏం చేస్తాము, వేరే క్లాత్ చూసుకోవాలి, అన్నీ చేయాలి. అదే ఇదే క్లాత్ ఉంటే ఇలాగే కుట్టుకోవచ్చు. మళ్ళీ కలిసేది దేవలాడుకోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇప్పుడు చేతి పని మందం పైపింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ పెట్టాను. ఇది ఇక్కడ గీసేసి ఈమె కొంచెం లావుగానే ఉంది కాబట్టి మనకి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా గీసి ఇది ఇక్కడికి చంక భాగం కూడా కరెక్ట్గా ఇలా గుంజి ఇది ఇక్కడికి చంక పేలికలు పడతాయండి. 1 ఇంచ్ దాకా వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మనం కటింగ్ అనేది చేయాలి. ఈ కొస కొంచెం తీసేయాలి, ఇక్కడ కాటు పెట్టాలి, ఇక్కడ కాటు పెట్టాలి. పెట్టేసిన తర్వాత చక్కగా కొద్దిగా ఇలా షేప్ తీసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీయాలి. ఈ బ్యాక్ ఫ్రంట్ కూడా ఇలా తీసేసి ఇక్కడ కాటు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక షేప్ బెల్టులు, ఇక చేతి పనులు ఇవన్నీ అంటే మీకు తెలుసు కదా ఆటోమేటిక్గా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.